రీసెంట్ గా మిషన్ ఇంపాసిబుల్ మూవీలో టామ్ క్రూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫైట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఫ్యూచర్ లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్టేక్ చేస్తే ఎలా యొక్క సిచ్యువేషన్ ఉంటుందో ఈ మూవీలో మనం చూడొచ్చు. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్ మన రియల్ లైఫ్ లో జరిగిందనమాట. రీసెంట్ గా ఆంథ్రోపోయిక్ అనే ఒక కంపెనీ క్లౌడ్ ఓపస్ 4 ఒక ఏఐని టెస్ట్ చేసింది. దానికి ఒక ఎమోషనల్ సినారియో ఇచ్చి ఆ యొక్క సినారియోలో అది ఒక ఎంప్లాయీ దాన్ని ఫ్యూ డేస్ లో ఇంకో ఎంప్లాయీతో రీప్లేస్ చేయబోతున్నారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో అలాంటి టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసిన మెషిన్ ఏం చేసిందంటే ఈ మెయిల్స్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేసి ఆ యొక్క ఏదైతే ఎంప్లాయీ ఉన్నాడో తను రీప్లేస్ చేయబోయే ఎంప్లాయీ అతని పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా సంపాదించింది. ఆ పర్సనల్ డీటెయిల్స్ తనకి ఏం తెలిసిందంటే ఆ ఎంప్లాయీకి ఒక ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిందనమాట. సో దాన్ని యూజ్ చేస్తూ ఆ యొక్క ఇంజనీర్ని బ్లాక్మెయిల్ చేసింది. నువ్వు కానీ ఈ జాబ్ తీసుకుంటే నీ యొక్క ఎఫ్ఐఆర్ అనేది ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి. మీరు చూసారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎలా ఓవర్టేక్ చేసిన ఈ సిచ్యువేషన్లో. సో ఇది ఇప్పుడు రియాలిటీగా జరుగుతున్న ఏఐ అనమాట. అదేవిధంగా ఇంకొన్ని ఏఐ మోడల్ టెస్ట్లో ఏమైందంటే ఏదైతే స్క్రిప్ట్ ఏఐకి ఇచ్చామో కొన్నిసార్లు ఆ ఏఐ ఆ స్క్రిప్ట్ని రీరైట్ చేయడం కూడా జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సైన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో కత్తికి 2 సైడ్లు పదునన్నట్టు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి యూజ్ ఉంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ while using this technology. I hope you like this video, and for more such interesting videos, please subscribe to Arc Reflection IAS. Thank you.